రైట్. మొదలు కానున్న కొలువుల జాతర వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనానట. పోలీస్ శాఖల 12,150, వైద్య శాఖ 2,762, ఆర్టీసీ 3,000, గురుకుల 2,000, ఇంజనీరింగ్లో 2,500, వ్యవసాయ శాఖ 148, R&B 185, రెవెన్యూ 10,095, మహిళా శిశు సంక్షేమ శాఖ 14,236. పలు ఇతర శాఖల్లో ఖాళీలు గ్రూప్ 1 పోస్టులు ఉండే ఛాన్స్ అంట. భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు. రాష్ట్రంలో మళ్లీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోనూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలంటూ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు 56,740కి పైగా పోస్టుల ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఇప్పటికీ గుర్తించి ఖరారు చేసిన 14,736 అంగన్వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలిన వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్ 1కు సంబంధించిన కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందంటూ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 2-4 పోస్టులను కూడా వారి భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీల భర్తీకి గాను వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకొని 2024-25 జాబ్ క్యాలెండర్ను రూపొందించింది. అయితే ఎస్సీలను వర్గీకరించేందుకు రాష్ట్రాలు హక్కు ఉందంటూ గతం ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణ వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్ల ఖరారు చేసే వరకు ఉద్యోగ నోటిఫికేషన్ను ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఇప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్లు రాలేదు. అప్పటి నుంచి కొత్త నోటిఫికేషన్లు రాలేదు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితానంట మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. శాఖల వారికి ఏంటంటే పోలీసు శాఖలో 10,000 కానిస్టేబుల్, 1,650 వరకు ఎస్ఐ పోస్టులను గుర్తించినట్టు సమాచారం. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, మరొక 2,150 డాక్టర్ పోస్టులు గుర్తించారు. వీటిలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్లు. ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. ఇవి కాకుండా మరొక 2,000 వరకు నర్సు పోస్టులు, మరికొన్ని వివిధ స్థాయిలో పోస్టులను కూడా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. క్లియర్గా మొదలు కానున్న కొలువుల జాతర అని మనకు అర్థమవుతుంది. ఏ శాఖలో ఎన్ని అని కూడా ప్రభుత్వం ఇప్పటికే లెక్కలను బయటపెట్టింది. ఆ లెక్కల్ని మనం ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని కొలువులు రాబోతున్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఉన్నది. పోలీస్ శాఖలో 12,150 అంట. పోలీస్ శాఖలో 12,150 కొలువులు రాబోతున్నాయట. పోలీస్ శాఖలో 12,150 కొలువులు రాబోతున్నాయట. జర్రా హైటు పర్సనాలిటీ ఉన్నోళ్ళు ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ఇక కాకి చొక్కా వేసుకోవాలని కలలు కంటున్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఇక చెవులు బాగా దగ్గర పెట్టి వినుండి 12,150 కొలువులు రాబోతున్నాయట. చాలామంది కళ జీవితంలో ఒక్కసారైనా కాకి చొక్కా వేసుకోవాలి, ఒక్కసారైనా లాఠీ పట్టుకొని, ఒక్కసారైనా తుపాకీ పట్టుకోవాలన్నటువంటి కళ చాలామందికి ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కళ చాలామందికి ఉంటుంది. అటువంటి పోలీస్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులు మరి 12,150 ఉద్యోగాలు రాబోతున్నాయంట. మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఎవరైతే ఇట్లా మా కెమెరామ్యాన్ లెక్క హైటు పర్సనాలిటీ మంచిగా ఉండి దిట్టంగా ఉంటారో అసోటోలిగా రేపటి నుంచి మెల్లగా రన్నింగ్ బోర్రి, మెల్లగా కోచింగ్ సెంటర్లకు పోరి, మెల్లగా రీజనింగ్, ఆర్థమెటిక్ వీటన్నిటి మీద కూడా మంచి పట్టును సాధించే ప్రయత్నం చేయరు. ఇక రోజుకు 10, 12, 18 మరి 24 గంటలు చదువుతారో తెలియదు. కానీ కొలువు వచ్చేంత వరకు మాత్రం ఎక్కడ ఏ పంచాయతీలకు పోకురి, ఏ పని పెట్టుకోకురి, ఏ పెళ్లి పెట్టుకోకురి, ఏ బర్త్డేలకు పోకురి. ఇక కొలువే లక్ష్యంగా మీరు కూర్చొని కనుక కుర్చీలా చదివితే ఇక ఉద్యోగం మీదే. ఇక ఇంకెవరైతే వైద్య శాఖలో
762 ఉద్యోగాలనేట. మరి వైద్య శాఖలో ఎవరైనా సేవలు అందించాలి, ఇంజక్షన్లు పట్టుకోవాలి, మేము కూడా మంచిగా సేవలు చేయాలనుకుంటే వాళ్ళకు కూడా 2762 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంట. ఇక రైట్ అంటూ కండక్టరో లేకపోతే ఇతర ఆర్టీసీ డిపార్ట్మెంట్లో సేవ చేయాలి, ఇక నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉండాలి, సజ్జనార్ సారు చేతుల కింద మేము పనిచేయాలనుకుంటే వాళ్ళకు కూడా 3338 కొలువులు ఉన్నాయట ఆర్టీసీలో. ఇక గురుకుల పిల్లలతో మేము మమేకం కావాలి, నిరుపేద కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి పేద బిడ్డలకు మేము మంచి నాణ్యమైన చదువు అందించాలి, మంచి బెస్ట్ టీచర్గా మేము పేరు పొందాలనుకుంటూ గురుకులలో 2850 కొలువులు ఉన్నాయంటే మీరు సిద్ధంగా ఉండాలి. ఇక ఇంజనీర్లకు 2500 అట, వ్యవసాయ శాఖల 148 అట, R&B 185 అట, రెవెన్యూలో 10,954 కొలువులు ఉన్నాయట. అత్యధికంగా ఉన్న కొలువులు పోలీస్ శాఖ 12,000 అయితే సెకండ్ ప్లేస్లో ఇక రెవెన్యూ 10,000 ఉద్యోగాలు ఉన్నాయట. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు, ఏ ఉన్నా కూడా రెవెన్యూ చుట్టే తిరుగుతాయి అంత రాజకీయాలు. ఇక మహిళా శిశు సంక్షేమం 14,236 పోస్టులట. అత్యధికంగా టాప్లో ఉన్న ఏంటంటే మహిళా శిశు సంక్షేమం. అంగన్వాడీల పోస్టులు 14,000 అట. సో చాలామంది అంగన్వాడీ పోస్టులకు ప్రయత్నాలు చేస్తుంటారు. అంగన్వాడీ టీచర్ అయినా బాగుండు, నేను అంగన్వాడీలో ఆయన బాగుండు అని చెప్పేసి కొంతమంది పెళ్ళైనటువంటి మహిళలు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే గృహిణీలు ఉంటారో చదువుకొని ఖాళీగా ఉండేటోళ్ళంతా కూడా ఆలోచన చేస్తుంటారు. ఇక ఆలోచన చేయకుర్రి, ఆచరణలకు పోండ్రి. అంగన్వాడీ కొలువు కావాలంటే ఏం చేయాలి, గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ లేనిది ప్రిపరేషన్ ఎట్లా కావాలి, మస్తు యూట్యూబ్లో ఇట్లా టక్కుమని కొడితే యూట్యూబ్లో ఏం చేయాలి కథ మొత్తం రిజల్ట్ వస్తుంది. సో గతంలో ఆల్రెడీ ఉద్యోగం కొట్టిన వాళ్ళని అడుగురి. ఇట్లా ఎవరికి వాళ్ళు నిరుద్యోగులు మాత్రం మొత్తం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. భర్తీకి సిద్ధంగా 56,000 కొలువులు ఉన్నాయట. 1 కాదు 2 కాదు నాయన, 56,000 కొలువులు. మామూలు ముచ్చట్నా? 56,000 కొలువులు అంటే మామూలు ముచ్చట్నా? ఎంతమంది ఇళ్ళల్లో వెలుగులు నిండబోతున్నాయి, ఎంతమంది ఇళ్ళల్లో వాళ్ళ జీవితాలు మారబోతున్నాయి, ఎంతమంది ఉద్యోగాలు, 56,000 మంది ఉద్యోగాలు కొడితే ఎంతమంది భవిష్యత్తు బంగారు బాటగా మారబోతున్నది, ఎంతమంది గ్రామాలలో మరి మా పోరగారు ఉద్యోగాలు కొట్టిరని ఇట్లా కాళ్ళ ఎగరేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు తిరగబోతున్నారు. అంటే 56,000 మందికి ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది. బట్ త్వరలో మాత్రం 18,236 కొలువులు ఇవ్వబోతుందట. ఈ 18,236 కొలువులు ఫాస్ట్ ఫుడ్ లెక్క సిద్ధంగా ఉన్నాయంట. మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోతే అన్నా సింగిల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, అన్నా సింగిల్ నూడిల్స్ అనగానే వాడు టకా కలిపి టకా వండేసి ఇక తీసుకొని ఇస్తాడు. అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫాస్ట్గా అయిపోతుంది. సో మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోతే ఫాస్ట్గా ఎట్లయితే నూడిల్స్ వస్తాయో అట్లా ఫాస్ట్గా త్వరలో 18,236 కొలువులు ఉన్నాయట. ఏటివే అంటే అంగన్వాడీ ఇతర 2,000 పోస్టులు, ఈ దాని పేరు ఆరోగ్య శాఖలో 3,000 పోస్టులు ఆర్టీసీలో. అర్థమైందా? అర్థం కానట్టున్నది. 3,000 పోస్టులు ఆర్టీసీలో, 2,500 దాకా ఆరోగ్య శాఖల, ఇక 14,000 ఇవి ఉన్నాయి. ఏవి మన అంగన్వాడీ టీచర్లు మళ్ళీ. ఈ మొత్తం కలిపితే నీకు ఎన్ని అవుతున్నాయి ఇక్కడ? 5, ఇవి 3, 2, 5, ఇవి ఒక 4, 9, ఇదొకటి, మొత్తం 19,500. అంటే ఇక్కడ 18,000 చెప్పి 500 ఎక్స్ట్రా రాస్తాం. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం 18,236 కొలువులు మాత్రం ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ లెక్క సిద్ధంగా ఉన్నాయట. సో ఇంతకంటే ఇక ఎక్కువనే మనం ఏం దాని గురించి చెప్పలేము. బట్ ఎన్నో ఏళ్ళ నుంచి రోజుల తరబడి, గంటల తరబడి, నెలల తరబడి, ఏడాది తరబడి మరి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళంతా కూడా మీ మైండ్కు మరిగా మెల్లగా పదును పెట్టుర్రి. కత్తి మరి యుద్ధానికి పోయేటప్పుడు కత్తి ఎట్లా నూరుతామో మీరు యుద్ధానికి పోయే ముందు మీ కళానికి, మీ మైండ్కు పని చెప్పుర్రి. మరిగా లైబ్రరీలకు మీరు పరిమితం అవుతారో, ఉస్మానియా యూనివర్సిటీలో ఆ గ్రౌండ్లో షట్లకు పరిమితం అవుతారో తెలియదు, కానీ కొలువు కొట్టే ఇంటికి పోవాలి. మొదటి శాలితోటి అయ్యకో అవ్వకో బట్టలు పెట్టాలి. ఈ టార్గెట్ చాలామందికి ఉంటుంది. ఇటువంటి ఆలోచన చాలామంది చేస్తారు. భవిష్యత్తులో ఉద్యోగం వస్తే మా అయ్యవ్వకు నా మొదటి జీతం నుంచి బట్టలు కొనియాలి, మా అయ్యవ్వకు మొదటి జీతం నుంచి ఏదో ఒకటి చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, బండి కొనాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, సొసైటీలో మంచి రిచ్ లైఫ్ను
లీడ్ చేయాలనేటువంటి కళ అందరికీ ఉంటుంది కాబట్టి ఆ కళ సహకారమైనటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. 56,000 కొలువులు వస్తున్నాయి కాబట్టి ఇక ఈ జూన్ 1 లోపల ఏ కొలువులు ఎప్పుడు ఉంటాయి ఏందనేది ఒక రీషెడ్యూల్ చేస్తారట. మరి ఎందుక ఇన్ని రోజులు పట్టింది, ఎందుక ఈ 7-8 నెలల నుంచి నోటిఫికేషన్ లేవంటే ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఆపిరట. ఎస్సీ వర్గీకరణ అమలు అయిపోయింది. ఈ ఎస్సీ వర్గీకరణ అమలుతోటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బిడ్డలకు ఇది చాలా మేలవుతుంది. వాళ్ళ రిజర్వేషన్ కోటా కింద వాళ్ళకు 15% వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఇప్పటి నుంచి అలర్ట్గా ఉండండి. ఇక కొలువుల జాతర తెలంగాణలో ఉండబోతుందట.